ఫోటో నాకు వచ్చి మై కొలీగ్స్ వీళ్ళందరూ మా కొలీగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే అమర్రాజాలో జరుగుతున్న ఫ్యామిలీ డే ఫంక్షన్కి అయితే మేము వచ్చేస్తున్నాము. రండి, మా కంపెనీలో ఏమేమి స్పెషల్ జరుపుతున్నారో, ఏమేమి స్టాల్స్ పెట్టినారో అన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ గేమ్ గన్ షూట్ చేస్తున్నారు చూడండి. గేమ్స్ అన్నీ ఫ్రీనే. చూడండి, మా ఆయన అయితే గన్ షూట్ చేస్తాననేసి గన్ అయితే తీసి చేతిలో పెట్టుకున్నాడు. పట్టుకోవడం రాలేదు, ఈయన పగల కొడతాడు అనుకున్నాను. నిజంగానే పగల కొట్టలే. ఇంకా షోరూమ్ ఉండే కార్లన్నీ తెచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టి ఇక్కడ పెట్టేస్తుంటారు ప్రమోషన్ కోసము. అంటే ఈఎంఐలు ఇస్తామని వాళ్ళు కంపెనీలో అని ఒక ప్రమోషన్ లాగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పిరమిడ్, బ్రేక్ ద పిరమిడ్ అంట. గ్లాసులు అన్ని బాల్టా పెట్టేసి దాన్ని చిన్ని బాల్తో కొట్టాలంట. ఒకటి కూడా పడలే. సరే ఉండండి, నేను వేస్తాననేసి నేను తీసుకున్నా. నాకైతే ఇంకా పడలేదు. సరేలే, ఈ ఆటలన్నీ ఎందుకులే మనకనేసి వెళ్తూ ఉన్నాము. అన్నీ ఇవేనండి ప్రమోషన్ కోసము. బైకులు, కార్లు, ఎందుకయ్యా ఉండే తినేసి నెమ్మదిగా ఉంటారు. మా దగ్గర లోన్లు తీసుకోండి, అది గట్టెకి తిప్పలు పడండి అనేసి ఈ షోరూమ్లు అన్నీ పెట్టి మనుషుల్ని ఒక ఈర్షలాగా లాగుతూ ఉంటారనమాట. చూడండి, ఇది ఫేక్ టాటో. ఇంకా ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా మన నేమ్ని కట్టిస్తారు చేతికి కట్టుకునేకి. మేము చేసుకుందామంటే టైం అయిపోయింది. సరిగానే చూసేసి గమ్మునే వచ్చేసాము. ఇంకా బ్యాండ్లు, కిబ్బులు, బొమ్మలు ఇవన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇంకా శారీస్ కూడా ప్రమోషన్ కోసం తెచ్చి పెట్టుంటారు. బొతిక్స్ పెట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు అందరూ ఇలా ఫ్యామిలీ డే ఫంక్షన్ చేసేటప్పుడు ప్రతి ఏడాది ఇలా వాళ్ళకు ప్రోడక్ట్ని ప్రమోషన్ కోసం ఇక్కడ తెచ్చి పెట్టుకుంటారు. చూడండి, బొతిక్ అంట, హేమాస్ బొతిక్ డిస్కౌంట్స్ పెట్టి అమ్ముతున్నారు, సేల్స్. ఇంకా మా ఆయన ఇది ఏదో బాల్ టీవీలో చూస్తూ ఉంటారు ఇప్పుడు సినిమాలో, బాల్ కొట్టేది యాలీ బాల్ ఏదో, దాని పేరు నాకు నోట్లో రాలా, అది ఆడాడు. ఇది వచ్చి టెస్టింగ్ బజర్ అంట. కాన్సన్ట్రేషన్, మీకు డెడికేషన్ ఎంతవరకు ఉంది అని చూద్దామనేసి ఇలాంటి గేమ్ పెట్టున్నారు. ఇది ఊరికి తగలంగానే కొయ్యి అంటుంది. మా ఆయన చిన్నపిల్లలు ఆడేదానికి. చూడండి, పిల్లలంతా ఆడుతున్నారు. మైక్ ఉంటే బాగుంటుంది కదా. ఇంక చూడండి, ఇదేదో ఏరో మార్క్ డాట్ గేమ్ అంట. నాకు కూడా అసలు తెలుసు. కొత్త కొత్త గేమ్లు అన్నీ పెట్టున్నారండి. చూడండి, ఇది విల్లుతో ఏం చేసి డాట్ని ఏం. మై బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళు ముగ్గురు మా ఆయన కొలీగ్స్ అంట. ఇంక చూస్తే నోట్లో కిరోసిన్ వేసుకొని నిప్పు పైన ఉమ్మితే పెద్ద నిప్పు వస్తుంది చూడండి, అలాంటి విద్యలు చేస్తున్నారు. ఇంక ఇద్దరు ముగ్గురు కట్టి మీద నడుస్తున్నారు, పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని. వాళ్ళ ఫన్గా అనిపించింది. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా ఫోటో నాకు వచ్చి ఫోటో నాకు కింద రౌండ్ గా ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్ట్ అవ్వలే, ఎందుకో లైట్ అలా కానీ కనెక్ట్ కాల. నెక్స్ట్ మా ఆయన హెయిర్ కి కలర్ వేసుకున్నాడు. చూడండి, ఆయన వీడియో పెట్టగానే ఇంకొంచెం స్టైల్ చేస్తున్నాడు. బాగా జుట్టుని సర్దుకొని ఆ దువ్వంతా దువ్వేసి ఏందో జెల్ లాగా వేశాడు. అది వేస్తేనే స్కార్ఫ్ అంతా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగా వేసాడు. అచ్చు కాకి రెట్టేసినట్టే ఉంది. కాదు కాదు, ఆవు పేడ మీద తలబెట్టినట్టే ఉంది. కాకి రెట్టేసినట్టు. ఎగరు ఎగరు. వద్దు వద్దు అన్న ఎద్దు పైకి ఎక్కాడు మా ఆయన. చూద్దాం పడకుండా ఉంటాడా లేక పడి మూతి పళ్ళు రాళ్ళు కొట్టుకుంటాడా అని. ఎక్కి కూర్చున్నాడు. చూద్దాం.
అబ్బా పడిపోయాడు, 2 సెకండ్లు కూడా తట్టుకోలేకపోయినాడు. ఇంకా చూడండి ఈ గేమ్ అయితే నేను ఎప్పుడు చూడలే. ఒక డ్రెస్ లాగా వేశారు, దానికి రఫ్గా ఉంది, ఇంకా పైన ఉండే లేయర్కి స్మూత్గా ఉంది, అంటే అతకపోతుంది ఆ గేము. దానిపైకి ఎక్కాలి. చూడండి బాబాయ్ ఎంత బాగా ఎగురుతుందో, వాళ్ళ డాడీ ఏమో ఆడిస్తూ ఉన్నాడు. చాలా బాగా అనిపించిందని దాన్ని కూడా పెట్టేసా. ఇంకా మధ్యాహ్నం అవ్వంగా ఆకలి వేసిందనేసి మేము డైనింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. వెజ్ అంతా పింక్ కలర్లో పెట్టారు, నాన్ వెజ్ అంతా ఎల్లో కలర్లో పెట్టారు. ఇంకా మెనూలోకి వచ్చేస్తే ఒక ప్లేట్ ఇచ్చి టిష్యూ పేపర్ కూడా ఇచ్చారు. ఒక కాజా, ఒక వడ, చికెన్ కర్రీ, ఇంకా మటన్ బిర్యానీ. చూడండి ప్లేట్ ఎంత కలకలలాడుతుందో. ఇంకా కిందనే నేలపైన కూర్చొని అందరు సిట్టింగ్ వేసి లాగిచ్చేస్తున్నాం బిర్యానీ అందరము. ఇంకా బాగా తినేసాక మళ్ళీ పిల్లల్ని ఆడిపిద్దాం అనేసి ఇక్కడ గేమ్స్ దగ్గర తీసుకొచ్చేసాము. మీకు తెలుసా, మోర్ దెన్ 30+ గేమ్స్ పెట్టించారు. ఓన్లీ ఇంకా ఫ్రెండ్స్తో ముచ్చట్లు అయిపోయాక అందరూ సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ కాసేపు చూస్తూ మా పిల్లలు డ్యాన్స్ చేస్తారు. అవన్నీ చూసి ఎంజాయ్ చేసేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. చూడండి మా పాప అయితే ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. మన సభకి పెట్టేస్తానే అన్నేమో తరడానికి చూడండి ఎవరు లేదని ఎక్కేసాడు. పిల్లలు ఆడే దాంట్లో దున్నపోతుంది.